సంపత్ పిల్లలకు కనబడతలేదు ఓన్లీ ప్రిన్సిపాల్గా నేనంటే నాకంటే ఎక్కువ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది అడిగితే అది వరంగల్ జిల్లా అనగానే వారికి ఎందుకో ప్రత్యేక శ్రద్ధ మొదటికెళ్ళి కూడా మనం చూస్తున్నాం. సంవత్సరంన్నర కింద ఉన్నటువంటి హనుమకొండ జిల్లాని అంతకుముందు ఇప్పుడున్న జిల్లాని మనం చూడండి. ప్రతి ఒక్కదానికి ఫండ్స్ ఏది అడిగితే అది ఇచ్చి నిర్మాణంలో ఉన్నాయి. ఇవాళ పాలిటెక్నిక్ నేను ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ లెటర్ ప్యాడ్ మీద నాది పెట్టింది ఇది ఈవి శ్రీను గారు. వీరు విద్యార్థులు వచ్చి దీని మీద గతంలో అడగటం వలన ఎన్నో ఏళ్ళకెళ్ళి అడుగుతున్నాం. దీని గురించి ఎవరు పట్టించుకునే నాదులు లేరు అది అన్నప్పుడు నేను లెటర్ పెట్టి మా అందరు సంతకాలు పెట్టుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం సంతకాలు పెట్టి సీఎం గారి దగ్గరికి పోగానే దాన్ని తప్పకుండా నేను ఇమ్మీడియట్ మీకు ఇచ్చేస్తానని చెప్పి అలా చేయటం. 1955లో జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ఇచ్చినప్పుడు ఇది ఇవాళ అప్పుడు ఆర్ఈసీ కానివ్వండి ఇది కానివ్వండి ఏది కానీ ఐగ్రవాచారి గారు మా నాయకుడు అప్పుడు వారి ఆధ్వర్యంలో వారు నిర్మించినప్పుడు వచ్చి మంత్రిగా ఇచ్చేసిన దాఖలున్నాయి. ఇవాళ మళ్ళా దీనికి అంత పెద్ద మేధావులు యోధులు ఇచ్చినటువంటి దానికి ఇవాళ 28 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి మేము ఇక్కడ కూర్చొని మేము ముందు మాట్లాడగలుగుతున్నామంటే జీవితంలో మాకు అంతకంటిగా కావాల్సింది ఏంటిది? మేము ఏది అడిగినా వరంగల్ హన్మకొండ జిల్లాకు సంబంధించింది ఎమ్మెల్యేలం. ఇప్పుడు మా కొత్తగా ఎమ్మెల్సీ గారు కూడా వచ్చింది మాకు శ్రీపాల్ గారు. వారు కూడా మాతో టీంలో సభ్యులుగా ఏది చెప్తున్నా వస్తానికి మేము రెడీగా ఉన్నామని వారు అనటం, మేము కూడా అందరం కలిసికట్టుగా రాజకీయాలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు చేసుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం అభివృద్ధిలో ప్రతి ఒక్కరం చెయ్యేసి ముందుకు సాగటంలో భాగంగానే ఈరోజు ఇక్కడ జరుగుతున్నది. అదేవిధంగా నేను 6 months బ్యాక్ ఒకసారి వచ్చినప్పుడు మహిళా పాలిటెక్నిక్ పక్కది కూడా చూడటం జరిగింది. దానికి కూడా ఈ ఎదురుగున్న హాస్పిటల్ ఓపెనింగ్కు 2-3 నెలలు టార్గెట్ ఇచ్చింది. దానికి కంప్లీట్ చేసి సీఎం గారు రావటానికి సీఎం గారు వచ్చినప్పుడు ఇక్కడ ఇది కానివ్వండి భద్రకాళమ్మ టెంపుల్ కానీ విజిటింగ్ పెట్టించి కావలసిన నిధులను ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందరం అనుకొని. ఎందుకంటే ఎట్లాగో హాస్పిటల్కి ఓపెనింగ్ 2-3 నెలల టార్గెట్ కంప్లీట్ చేస్తారు. అది చేసినాక వారిని నేను వస్తా అని చెప్పడం జరిగింది. అప్పుడు మిగతా వాటి కూడా ఏదైతే మనం అనుకున్నామో అది కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. మరి నిజంగా కూడా ఇది ఒకటే కాకుండా ప్రతి దాంట్లో టీం వర్క్గా శాసనసభ్యులం ఎంపీలం గతంలో ఉన్న జిల్లా ప్రెసిడెంట్లం ఇప్పుడున్న జిల్లా ప్రెసిడెంట్లకు కానివ్వండి అందరం కూడా ఏవేవి ఉమ్మడి జిల్లాకు అవసరం ఉన్నాయి ఏవేవి కావాలి అత్యవసరం ఉన్నాయి ఏబీసీ కేటగిరీ చేసుకొని వాటిని అందరం కలిసి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఏ జిల్లా నుంచి కూడా ఇట్లా కలిసికట్టుగా రాలేదు కాబట్టి మీరు ఏర్పడకుంటేనే నా దగ్గర నుంచి అన్ని పట్టుకపోతున్నారు చెప్పకుంటేనే అని చెప్పి మొదటి సంవత్సరంలో తీసుకుపోగలిగినందుకు నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా వరంగల్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెలుగు విద్యతోటే బడుగు బలహీన వర్గాల జీవితాల్లో అభ్యున్నతి సాధించగలుగుతారు అన్న ఉద్దేశంతో విద్య అందరికీ చేరే విధంగా ఎంతో జీవితకాలం కృషి చేసినటువంటి మన జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అట్లాంటి మంచి రోజు నాడు మన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భూమి పూజ జరగడము, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి కృషి వల్ల 28 కోట్ల నిధులు మంజూరు చేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదైతే తను యంగ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారో అది అక్షరాల నిజం చేస్తూ ప్రతి చోట విద్యకి చాలా విలువనిస్తూ అదేవిధంగా మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి కూడా ఒక్కొక్క దానికి 200 కోట్లు ఇస్తూ 55 నియోజకవర్గాలలో ఈ స్కూల్స్ని స్థాపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పూర్వ విద్యార్థులు అని తెలుస్తుంది. అందరి కృషి వల్ల ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉండడము 2 ఎమ్మెల్యేలు, నేను కూడా చైర్మన్ గారు, ఒక ఎమ్మెల్సీ గారు,
కళాశాల ప్రెసిడెంట్. మా అందరిది ఏంటంటే టీం వర్క్. మన వరంగల్కి సంబంధించి ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది, ప్రతిదానికి ఒక హిస్టరీ ఉంది. ఈ కళాశాలకు కూడా చాలా గొప్ప చరిత్ర ఉంది. అదేవిధంగా వరంగల్కి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా, మన కాస్పేట్కి సంబంధించి ఇట్లా ఏ విధంగా చూసుకున్నా కూడా అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ వరంగల్కి రావాల్సిన నిధుల కోసము అహర్నిశలు మేము కష్టపడుతున్నాము. అందరం టీం వర్క్ చేస్తూ ముందుకు సాగుతున్నాము. రానున్న రోజులలో వరంగల్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది. మీరు అందరు దాన్ని చూడబోతున్నారని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.